మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే నగరంలోని బస్టాండ్ చౌరస్తాలో ఉన్న శ్రీపాదరావు విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టి ఆయన సేవలను స్మరించుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఘన నివాళులర్పించారు. దివంగత నేత దుద్దిల్ల శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పక్షాన డీసీసీ ఆఫీస్తో పాటు వారి విగ్రహానికి పూలమాలలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు ఈ ప్రభుత్వానికి అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆనాడు శ్రీపాదరావు గారు శాసనసభ స్పీకర్గా ఉమ్మడి రాష్ట్రంలో పేరుగాంచడమే కాక కరీంనగర్ జిల్లా యొక్క ఖ్యాతిని, మంథని యొక్క అభివృద్ధిని కాంక్షించి పనిచేసిన గొప్ప నాయకుడు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నడవాలని కోరుకుంటూ శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించడం చాలా సంతోషకరం. అదేవిధంగా అతను చేసినటువంటి శ్రీపాదరావు గారు చేసినటువంటి సేవలు, అతను చేసినటువంటి అభివృద్ధి, దాన్ని ఆ ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు తన తనయుడైనటువంటి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా అతను చేసినటువంటి సేవలన్నింటినీ కూడా కాంగ్రెస్ పక్షాన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అతను చేసినటువంటి సేవలను స్మరించుకోవడం జరుగుతుంది.